శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. మన భవిష్యవాణి ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి పక్కనే ఉంటే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోవడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు వచ్చి చేరుతుంది. ఈరోజు మన వీడియోలో మేషరాశి వారికి శనివారం ఏప్రిల్ 19వ తారీఖున ఆరోగ్యము, విద్య, ఉద్యోగము, ఆర్థిక స్థితి, కుటుంబము మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాల గురించి తెలుసుకుందాము. మేషరాశి అనేది రాశి చక్రంలో 1వ రాశి. అశ్విని నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక మొదటి పాదంలో జన్మించిన వారు మేషరాశి వారికి చెందుతారు. ఈ విశ్వసనామ సంవత్సరంలో ఈ రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. మరి ఈ మేషరాశి వారికి జన్మించిన వారికి జ్యోతిషాస్త్ర గ్రహాల ప్రభావం ఈరోజు ఈ విధంగా ఉంది. మీరు మీ సృజనాత్మకతను అత్యున్నత స్థాయిలో ఉన్నారు. మీ ఊహ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోండి. అది అదృష్టాన్ని మరియు ఆనందాన్ని తెస్తుంది. మీ మనసు మీ హృదయాన్ని పాలించనివ్వండి. మీరు తార్కిక అవుట్పుట్ కోసం చూస్తారు. దాచిన బంగారాన్ని విడుదల చేయడానికి మీ శక్తిని కొంచెం మళ్లించండి. ఈరోజు ఏదైనా రకమైన పెట్టుబడుల గురించి ఆలోచించడానికి ఒక మంచి రోజు అని చెప్పవచ్చు. అతిగా జాగ్రత్తగా ఉండకుండా కొంచెం వదులుగా ఉండండి. ఈరోజు మీ ప్రియమైన వ్యక్తికి మీ శ్రద్ధ అవసరము. ఎందుకంటే వారు ఏదో ఒక అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. తద్వారా మీ ఒక కోరికనైతే వాళ్ళు తీర్చబోతున్నారు. మీరు మీ ప్రియమైన వ్యక్తికి తల్లిపాలు ఇస్తున్నట్లు మీరు చూడవచ్చు. ఈరోజు పరిశుభ్రత పాటించండి మరియు తల్లిపాలు ఇచ్చిన తర్వాత మీ చేతులు కడుక్కోండి. మీ ఆరోగ్యాన్ని కూడా నిర్లక్ష్యం చేయకండి. ఈరోజు మీరు చిన్న చిన్న ఇన్ఫెక్షన్లతో బాధపడే అవకాశం ఉన్నందున చిన్న విషయాల పట్ల కూడా జాగ్రత్తగా ఉండవలసిన రోజు. మీ భాగస్వామి సర్దుబాట్లు మరియు పరిష్కారాల కోసం మూడ్లో ఉండరు. అందువల్ల మీరు మీ ఆహారాన్ని అదుపులో ఉంచుకోవడము మరియు ఎటువంటి వివాదాస్పద అంశాలను లేవనెత్తకపోవడము చాలా ముఖ్యము. మీ భాగస్వామి మీకు ఒక విషయాన్ని కూడా అంగీకరించకపోవడంతో చిన్న అభిప్రాయ భేదాలు పూర్తి స్థాయి గొడవలుగా మారతాయి. మీరు పెద్ద ఒడిదుడుకులకు నివారించాలనుకుంటే ఈరోజు ప్రేమ వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండండి. మీ కెరీర్ ప్లానింగ్ గందరగోళంగా ఉంది. మీరు ఒక విషయంపై మీ మనసును కేంద్రీకరించలేకపోతున్నారు. మీరు ఆలోచిస్తూ చాలా సమయం వృధా చేస్తున్నారు. మీరు ఏదైనా అనుభవజ్ఞుడైన ప్రొఫెషనల్ లేదా కెరీర్ సలహాదారు నుండి సలహా తీసుకోవచ్చు. కెరీర్ సలహాదారుడు మీకు మార్గనిర్దేశం చేస్తారు మరియు మీరు క్రమంగా స్థిరపడవచ్చు. ఈరోజు మీరు కెరీర్ గురించి మీ నిర్ణయం తీసుకోవటం అయితే మంచిదని తెలుసుకోండి. ఈరోజు పనిచేసే చోట సీనియర్ల నుండి ఒత్తిడి మరియు ఇంట్లో పట్టించుకొని నిత్యనంతా మీకు కొంతవరకు ఒత్తిడిని కలిగించవచ్చును. అది మీకు చిరాకును తెప్పించి డిస్టర్బ్ చేసి పని మీద ఏకాగ్రత లేకుండా చేస్తుంది. మీరు మీ యొక్క జీవితాన్ని సాఫీగా నిలకడగా జీవించాలనుకుంటే మీరు ఈరోజు మీ యొక్క ఆర్థిక పరిస్థితి పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంటి వద్ద లేదా సామాజిక సమావేశ స్థలాల్లో రిపేర్ పనులు మిమ్మల్ని వ్యాపకం కల్పించి బిజీగా ఉంచగలదు. ప్రేమ యొక్క ఉదాత్తతను అనుభవించడానికి ఒకరు దొరుకుతారు. మీరు ఈరోజు టీవీ చూడడము, సినిమా చూడడం ద్వారా తిరిగి లేని సమయాన్ని గడుపుతారు. దీనివల్ల మీరు మీ యొక్క ముఖ్యమైన పనులను పూర్తి చేయలేరు. పని విషయంలో అన్ని అంశాలు మీకు సానుకూలంగా ఉన్నట్లు కనిపిస్తాయి. ఈరోజు మీ ప్రియమైన వారిని కలవకుండా ఉండడం అయితే మంచిది. లేనిచో మీ ఇద్దరి మధ్య కలహాలు ఏర్పడవచ్చును. మెరుగైన ఆర్థిక పరిస్థితికి అరటి చెట్టు మొక్కను నాటండి మరియు పూజించండి. తద్వారా మీకు అంతా మంచి జరుగుతుంది. ఆరోగ్యం పరంగా 5, సంపద 2, కుటుంబం 3, ప్రేమ సంబంధ విషయాలు 3, వృత్తి 2, వివాదాల జీవితం 3. మరి మేషరాశి వారికి శనివారం ఏప్రిల్ 19వ తారీఖున గ్రహాలు ఈ విధంగా గోచరిస్తున్నాయి. మీకు కానీ మా వివరణ నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.